హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైద్య కళాశాలల్లో ట్యూటర్గా పోస్టులకైతే భర్తీ అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైద్య విద్యాశాఖ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన 5 వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న మొత్తం 158 ట్యూటర్ పోస్టుల నియామకానికైతే ఈ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తోందండి. సో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం శ్రీనివాసరావు అయితే ఈ విధంగా తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమించే ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి. సో ఆ వెబ్సైట్ ఏంటంటే dme.ap.nic.in అందులో ఉన్నాయి అని అయితే ఆయన వివరించారు. ఆసక్తి కలిగిన అంటే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే తన దరఖాస్తు అంటే అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎక్కడంటే dme.ap.nic.in అనే వెబ్సైట్లో ఈ నెల 4వ తేదీ నుంచి 15వ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే ట్యూటర్ పోస్టులు 5 వైద్య కళాశాలలో అయితే వైద్య విద్యాశాఖలో అయితే ఈ విధంగా 158 పోస్టులు అయితే ఉన్నాయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15. అప్లికేషన్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, 4వ తేదీ నుంచి. సో ఒకసారి ఒక లుక్ అయ్యింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఎలిజిబుల్ ఉన్నట్లయితే కింద లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే మరింత వివరాలు కనుక్కొని అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.